స్టార్ హాస్పిటల్లో ఈ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అనేది గత చాలా కాలంగా చేయడం జరుగుతుంది. ఆ రిచ్ ఎక్స్పీరియన్స్తోని మనం పేషెంట్ ఎక్స్పీరియన్స్ని అన్నీ గమనించి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా చేస్తే వీళ్ళకి ఎలా బాగుంటుందనేది ఆలోచన చేయడం జరిగింది. దాని ద్వారా ది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొని పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసే ఈ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. సో దాంట్లో భాగంగా ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూడడం జరుగుతుంది. సో ఈ మెడ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, కాళ్ళు తిమ్మిర్లు రావడము, చేతులు తిమ్మిర్లు రావడం, ఇవన్నీ కూడా చాలా తరచుగా మనం పేషెంట్స్లో ఓపీలో వచ్చే పేషెంట్స్లో చూడడం జరుగుతుందన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరం లేదండి. ఏదైతే ఎక్కువ శాతం పేషెంట్స్ని మనం మెడిసిన్స్ ద్వారా కానీ, ఫిజియోథెరపీ ద్వారా కానీ వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది. ఒకవేళ ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది, నరం బాగా ఒత్తుకుపోతుంది, మందుల ద్వారా కానీ ఫిజియోథెరపీ ద్వారా కానీ రిలీఫ్ రావట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్ సర్జరీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటే కనుక ముందు కాలంలాగా ఓపెన్ సర్జరీ చేయకుండా ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏదైతే ఎండోస్కోపిక్ ఒక కెమెరా పంపించి చిన్న కాటు ద్వారా చేసే ఆపరేషన్స్ ఇవి. సో మనం యాక్చువల్గా ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి చిన్న కెమెరా పంపించి మనము ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ నరం మీద పడే ఒత్తిడిని తొలగించగలుగుతాం. పైనుంచి లోపలికి వెళ్ళాలి కాబట్టి నార్మల్ టిష్యూ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల పేషెంట్ రికవరీలో టైం పడుతుంది అన్నమాట. సో ఇవన్నీ మనము ఈ ఎండోస్కోపీ ద్వారా అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. బ్యాక్ టు నార్మల్సీ అంటే నెలల తరబడి, వారాల తరబడి మనం పేషెంట్ని బెడ్ రెస్ట్ తీసుకోమనడం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్ ది ఎర్లియస్ట్ వీ కెన్ సెండ్ బ్యాక్ ద పేషెంట్స్ టు దేర్ నార్మల్ యాక్టివిటీస్. కాబట్టి ఈ మెసేజ్ మనం సొసైటీలో ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఆర్గనైజ్. టు గో ఫర్ సర్జరీ, నాకేం ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. నేను చాలా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి ఆగస్టు 14th ఆపరేషన్ చేశారండి. 15th డిశ్చార్జ్ చేశారు. ఇప్పటికి 8 days నేను చాలా ఫ్రీగా వాక్ చేస్తున్నాను.